థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతో విలువైన అంశాలను మా అందరితో పంచుకున్నందుకు. టీఎఫ్పిసి సెక్రటరీ, టీఎఫ్సిసి ట్రెజరర్, ప్రొడ్యూసర్ ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సినిమా ఫీల్డ్లో ఫస్ట్ ఆయన యాక్ట్ చేసిన సినిమా మన దేశం అయితే, ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల 1116 రెమ్యునరేషన్తో స్టార్టింగ్. ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా షావుకారు, మన దేశం, షావుకారు, పల్లెటూరు పిల్ల. అక్కడి నుంచి మాయారంభ తర్వాత సంసారం అయిపోయిన తర్వాత పాతాళ భైరవి. మాయారంభ కూడా తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. పాతాళ భైరవి తెలుగు తమిళకి వచ్చి విజయ ప్రొడక్షన్స్ అయితే, హిందీ స్ట్రైట్ సినిమా కింద జెమినీ వాళ్ళు చేశారు. అక్కడ బాంబేలో కూడా 175 డేస్ ఆడింది, తమిళనాడులో ఆడింది, తెలుగు ఆడింది. పాన్ ఇండియా స్టార్ అంటే ఆ రోజున ఎన్టీ రామారావు పాన్ ఇండియా స్టార్. అక్కడి నుంచి స్ట్రైట్ సినిమాల్లో నయాద్ని సూపర్ హిట్ బాంబేలో. దాని తర్వాత మన భరణి పిక్చర్స్, ఆవిడ భానుమతి రామకృష్ణ గారిది చెండిరాణి. ఇలా 3 సినిమాలు సూపర్ హిట్ అయితే, హిందీలో మీరు హిందీకి రండి అని అంటే నా తెలుగు కార్మికులు, నా తెలుగు వాళ్ళు ఏమైపోతారో నేను రాను అని చెప్పి ఆయన బాలీవుడ్ రిజెక్ట్ చేశారు. హాలీవుడ్లో లార్డ్ కృష్ణ చేస్తాం మీరు రండి అని అంటే నాకు హాలీవుడ్ అంటే, ఒక బాలీవుడ్ హాలీవుడ్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో, ఇక భవిష్యత్తులో కూడా ఎవరన్నా ఉంటారు అని అంటే, ఎప్పటికీ మనం గతం చెప్పినా, భవిష్యత్తు చెప్పినా, ఇప్పుడు చెప్పినా ఓన్లీ ఎన్టీఆర్. ఆయన ఒక్కడే రిజెక్ట్ చేశారు, ఇంకెవ్వరు చేయలేదు. సో అలాంటి మహానుభావుడు, మహా వ్యక్తి. అట్లాగే ఇందాక జనార్దన్ గారు చెప్పారు మధ్యరాట్ పర్వం గురించి. మధ్యరాట్ పర్వం గురించి చెప్తూ ఆయన 5 వేషాలు వేయటం జరిగింది. కానీ ఆయన కీచకుడికి లెన్స్ పెట్టుకోవటం జరిగింది. ఆ లెన్స్లో కళ్ళు కనపడవు ఆయనకి. ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే ఉండి మైండ్ క్యాల్కులేషన్తో స్టెప్స్ ముందుకేసుకుంటూ ఇటు లెఫ్ట్ వెళ్ళాలి, ఇటు రైట్ వెళ్ళాలి, ఎక్కడ ఆగి డైలాగ్ చెప్పాలి ఏంటి అనేది మైండ్ క్యాల్కులేషన్తో యాక్ట్ చేయగలగటం అనేది ఎవరి వల్ల కాదు. అది చిరంజీవుల సినిమాలో జరిగింది, తర్వాత మధ్యరాట్ పర్వంలో జరిగింది. అలాంటి మహానుభావుడు, మహా వ్యక్తి. ఆయన గురించి సినిమా ఫీల్డ్లో చెప్పాలంటే ఇక రారాజు చక్రవర్తి, ఆయన తిరిగే లేదు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మన దేశంతో స్టార్ట్ అయ్యారో, పల్లెటూరు పిల్ల 1116తో స్టార్ట్ అయ్యారో, నా దేశం సినిమాకి రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటా సినిమా చేశారు. 18 రోజుల్లో సినిమా అయిపోయింది. భారతదేశంలో ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ నుంచి ఏ ఆర్టిస్టు కూడా రోజుకి ₹1,00,000 తీసుకోవాలి. సో అలా ఆయన రోజుకి ₹1,00,000 తీసుకుంటూ ఆ కుటుంబానికి ఎన్నో కోట్ల రూపాయలు, అంటే ఆయన అలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ నగరం అంతా వాళ్ళ కుటుంబం ఆస్తి అయిపోవచ్చు, మద్రాసు నగరం అంతా వాళ్ళ కుటుంబం ఆస్తి అయిపోవచ్చు. చాలు ఇప్పటిదాకా కుటుంబానికి ఇచ్చా, కుటుంబానికి ఉన్నా. ఇప్పుడు కుటుంబం అంటే నా ప్రపంచ తెలుగు ప్రజలే నా కుటుంబం, నా తెలుగు ప్రజల కోసం నేను వస్తున్నా అంటూ పార్టీ పెట్టారు. నేను 1982లో పూణేలో ఎంబీఏ చేసేవాడిని. అక్కడ ఎంబీఏ అప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పా. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అని చెప్పా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. వాడు ఏదో సరే వీడికి ఏదో పాపం నాలెడ్జ్ తక్కువ అనుకుంటా అని చెప్పి యూ మద్రాసి అన్నాడు. పనులు ఏదో ఇట్లా అన్నాడులే అని చెప్పి యా మద్రాసి అన్నా. అంటే తెలుగువాడి గురించి తెలియని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచానికి తెలియని పరిస్థితిలో తెలుగువాడిని గుండె చప్పుడు, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆయన 82లో వచ్చి కేవలం 9 నెలల్లోనే ఆయన పవర్లోకి వచ్చి జనవరి 9, 1983 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే, అదే పూణే కాదు ప్రపంచం తెలుగువాడిలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటూ తెలుగువాడి పౌరుష పరాక్రమాల గురించి ఎలుగెత్తి చాటే పరిస్థితి, అందరికీ తెలిసిన పరిస్థితి తీసుకొచ్చింది కేవలం దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అంతేగాని మనకు మామూలుగా చూస్తే మనకు అక్కడ వెస్ట్ బెంగాల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే గంగూలీ గారు 10 సున్నాలు కొడతాడు, కానీ ఆయన 11సారి తీయటానికి ధైర్యం చాలదు. మన వివిఎస్ లక్ష్మణ్ ఇక్కడ ఉండి కాలిరిగో చెయ్యిరుగో వెళ్ళి ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించుకుని వస్తాడు, అయినా ఆయన పీకేస్తారు. ఈవెన్ ఆయన రిటైర్మెంట్ అయ్యింది కూడా మన హైదరాబాద్ మ్యాచ్ బిఫోరే రిటైర్ అయినా కూడా మన తెలుగుడికి ఉండదు. అలాంటి తెలుగువాడిలో అలా చేయటం, ఆ చేసిన తర్వాత ఆయన ఉన్నంత వరకు, భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటానే ఉంటారు. ఆయన చరిత్ర అదే. ఆ తర్వాత టీడీ జనార్దన్ గారు, ఆదిశాస్త్రి గారు పిలిస్తే వెళ్ళా. అప్పుడు జనార్దన్ గారు పరిచయం అయ్యారు. సార్ నేను వైవిఎస్ చౌదరి గారు ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నామండి అంటే, ఇది చాలా ఒక సముద్రాన్ని కొలవటం అంటాం.
అంటే హద్దులు, సముద్రానికి హద్దులు తెలవు. అలాంటి కొలవటం అనే ప్రయత్నంలో మీరు దిగుతున్నారు జనార్దన్ గారు. సరే, కష్టపడి ఆయన ఏంటంటే ఎంతకైనా ఎన్ని సముద్రాలైనా నేను కొలిసి వస్తానండి, నేను ఈదుకుంటూ వెళ్తానండి అని చెప్పి ఆయన దిగారు. దిగిన తర్వాత మనకి విజయవాడలో చేశారు అద్భుతం ఫంక్షన్. ఓ పబ్లిక్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు చేస్తే, రజనీకాంత్ గారు రామారావు గురించి చెప్తా ఉంటే దానికి మామూలు పిచ్చి బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఏదో ట్రై చేశారు. ట్రై చేయడంతో రజనీకాంత్ గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. సరే పాపం ఆ రాష్ట్రం పార్టీ మారిపోయింది, తెలుగుదేశం వచ్చింది. సరే తర్వాత మళ్ళీ జనార్దన్ గారు సెంటినరీ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో చేద్దాం అనుకున్నారు. ఎక్కడ చేద్దాం, గచ్చిబౌలిలో పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ అన్నారు. తర్వాత లాల్ బహదూర్ స్టేడియం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, రకరకాలుగా చెప్పారు, ఎన్టీఆర్ స్టేడియం అన్నారు. సరే అన్నీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితి వస్తే కైతలాపూర్ గ్రౌండ్స్లో కూడా టోటల్లీ గవర్నమెంట్ నాన్ కోఆపరేషన్. ఒక ఏసీపీ ఉండి, ఒక అనురాధదేవి గారు, కృష్ణవేణి గారు పెద్ద ఆవిడ 100 ఏళ్ళ పైన ఆవిడ, రోజారమ్మ గారు ముగ్గురు వస్తా అంటే 3 సార్లు రౌండ్ తిప్పిందంట. ఫైనల్గా నేను అది లాగి లోపల తీసుకొస్తే, ఇప్పుడేనండి నేను 3 సార్లు రౌండ్ తిప్పానండి, మీరు 4వ సారి తీసుకొచ్చారా అన్నారు. అంత అద్భుతమైన కోఆపరేషన్ అది ఆ రోజున. అయినా సరే ఆ కైతలాపూర్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా జరిగింది. మనకు భారతదేశంలో లెఫ్టు రైటు తెలుగుదేశం కలిపి ఒక ఫామ్ చేసి ఒక ఎలియన్స్గా వెళ్ళి ఒక లెఫ్ట్ వాడు రైట్ కొట్టేశాడు, రైట్ వాడు లెఫ్ట్ కొట్టేశాడు. అలా జరిగిందంటే అది ఒక్క ఎన్టీ రామారావుతోనే సాధ్యమైంది. అలాంటిది కైతలాపూర్ గ్రౌండ్స్లో బీజేపీ దత్తాత్రేయ గారు ఉన్నారు, లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు, మొత్తం కుటుంబం ఉంది, ప్రపంచం ఉంది. ఆ ఇదిలో చూసుకుంటే కైతలాపూర్ గ్రౌండ్స్లో జరిగిన దాంతో ఇక్కడ గవర్నమెంట్ని కూడా మార్చేశారు. సరే మార్చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ మన అదృష్టం ఏంటంటే మే 28ని అఫీషియల్ సెలవు దినంగా ఇచ్చేస్తూ ఒక పండుగ దినంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ లెవెల్లో నేషనల్ ఎన్టీఆర్ అవార్డు అని పెట్టి ఆ ఎన్టీఆర్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వటం చాలా అదృష్టం. డెఫినెట్గా మనం చూసుకున్నాం. ఇప్పుడు చరిత్ర చూసుకుంటామంటే తాతమ్మ కళ కూడా 50 ఏళ్ళు అయిపోయింది. తాతమ్మ కళతో హీరోగా బాలకృష్ణ గారు ఎంట్రీ అయ్యి రామారావు ఇదిలో ఉండి అది కూడా 50 ఏళ్ళ ఫంక్షన్ మనం చేసాం. దాని తర్వాత ఆయనకి నేషనల్ అది వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ తర్వాత నుంచి చూసుకుంటే ఇవాళ నేషనల్ ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. సో బాలకృష్ణ గారిని కూడా చూసుకుంటే సేవారంగం, బసవతారకం హాస్పిటల్ ఇవాళ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. అలాగే హిందూపురంలో 2014లో ఆ సీటు గెలవలేని సీటు అనుకున్న సీటుని బాలకృష్ణ గారు గెలిపించుకొచ్చారు. అయిపోయిన తర్వాత 2019లో టోటల్గా 23 మంది గెలిస్తే 23 మందిలో 14 నుంచి 19కి మెజారిటీ పెరిగిన ఏకైక ఎమ్మెల్యే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు పెరిగింది. 2019 నుంచి చూసుకుంటే 2023 మళ్ళా మెజారిటీ పెరిగింది. అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు చూసుకుని ఇన్ని సాధించడం ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికి ఆదిలో మొలక కింద మన టీడీ జనార్దన్ గారు ఆ సెంటినరీ కమిటీ చేయటం, వాళ్ళకు వెన్నంటి ప్రతి విషయంలోనూ నేనున్నా అంటూ రామకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, బాలకృష్ణ గారు అలాగే కుటుంబం ఉండటం, వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ప్లస్ 100వ జయంతి జరిగింది. ప్రపంచంలో నెల్సన్ మండేలా కాదు కదా, ప్రపంచంలో ఏ నాయకుడికి ఆయనకి జరిగినట్టు 100వ జయంతి ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క నగరంలో, ఒక అట్లాంటా నగరంలో అయితే ఒక సేమ్ నగరంలో 4 చేశారు, 4 టైమ్స్ చేశారు. అలా చేయగలగటం అదంతా ఒక్క ఎన్టీ రామారావుకే సాధ్యమైంది. అందుకని ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటా ఉంటే కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. డెఫినెట్గా అంతటి మహానుభావుడికి ఒక 100 అడుగుల విగ్రహం డెఫినెట్గా ఇక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గ్యారంటీ చేస్తున్నాం అనుకున్నాం. అలాగే నీరుకొండలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకున్నాం. ఇదే కాకుండా ఆయన ఫెడరల్ స్పిరిట్తో ఒకటి పెట్టారు. అప్పటి వరకు ఏక పార్టీ పాలన ఉంటే భిన్న పార్టీల పాలన. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అదే భిన్న పార్టీల పాలన, అదే ఫెడరల్ స్పిరిట్. అంటే ఇవాళ ప్రతి స్టేట్ గవర్నమెంటు రామారావు పాలసీస్, ప్రతి సెంట్రల్ గవర్నమెంటు రామారావు పాలసీస్. మళ్ళా ఆడపడుచులకి ఆస్తి హక్కు అన్నారు. ఇవాళ మోడీ గారు నారీ భేరి అంటున్నారు. ఆ రోజుల్లోనే ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు ఇచ్చారు. సో ఎన్టీ రామారావు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ రామారావు గారికి
సేవ చేయటానికి టీడీ జనార్దన్ గారు, ఈ కమిటీ వీళ్ళందరూ, ఈ కుటుంబం వీళ్ళందరూ చేయటానికి డెఫినెట్గా తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడని ప్రపంచానికి చాటి చెప్పి, మన తెలుగు చరిత్రని చెప్పి, మన తెలుగువాడని చెప్పుకునే స్థాయికి మనకు వెళ్ళగలిగిన ఎన్టీఆర్ గారికి వాళ్ళు చేసే సేవకి మనందరం కూడా పాదాభివందనం.